నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. ఎన్సీఎన్ న్యూస్ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాల వినియోగం అనర్థాలపై చర్చ జరగాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. మాదక ద్రవ్యాల వినియోగం సమాజంలో దాని ప్రభావంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నా దాని వినియోగం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశానికి సమన్వయకర్తగా ఎస్పీడి నరసింహకిషోర్, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం నియంత్రణ కార్యక్రమం ప్రతి ఒక్క శాఖ విజిలెన్స్ విభాగం సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బస్సుల్లో, రైళ్లలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా మాదక ద్రవ్యాలు సేవిస్తున్న వారికి వాటిని తీసుకున్న విషయం కూడా తెలియని సందర్భాన్ని ఇటీవల కాలంలో గుర్తించడం జరిగిందని తెలిపారు. నేడు మాదక ద్రవ్యాల వినియోగం సమాజంపై దాని ప్రభావం విషయంపై విస్తృత స్థాయిలో చర్చ జరపాలని కోరారు. తల్లిదండ్రులు, ఇండ్లలో, ఉపాధ్యాయులు, పాఠశాలలో, కాలేజీల్లో కూడా మాదక ద్రవ్యాలపై నిరభ్యంతరంగా మాట్లాడటం వల్ల వాటిపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీడి నరసింహకిషోర్ మాట్లాడుతూ, చాలా మందికి తెలియకుండా మాదక ద్రవ్యాలు సేవిస్తూ చెడు అలవాట్లకు బానిసవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశలో మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో విశాఖపట్నం డివిజను ఎన్సీబీ బృందం సభ్యులు అభిజిత్, రోహన్, డ్రగ్స్ సహాయ సంచాలకులు డి నాగమణి, డీఈఓ కె వాసుదేవరావు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ గారు చెప్పారు, యు ఆల్ అండర్స్టూడ్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ ఎలా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఆర్ క్రైమ్. బట్ ఏదైనా మనము దీన్ని కంబ్యాట్ చేయాలి అంటే జరుగుతుంది, అదర్వైజ్ ఎక్సైజ్లో జరుగుతుంది, లేకపోతే ఆర్పిఎఫ్ ఇట్లా కాదు. సో ఎన్ఫోర్స్మెంట్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. సో నాట్ ఓన్లీ కంట్రోలింగ్ ద క్రైమ్ వల్ల మనకి మేనిఫెస్ట్ అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ప్రివెన్షన్ కూడా చేయాలి. సో ఇప్పుడు మనం ఇలాగ నార్మల్గా మనం మీటింగ్స్లా పెట్టుకుంటే ద ఆఫీసర్స్ కమ్ అండ్ గో. సో ఈచ్ డిపార్ట్మెంట్ ప్లీజ్ డిజైన్ ఏ ఫార్మాట్ ఇన్ విచ్ దే హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్. సో మీకు నార్కోటిక్స్లోకి ఆ డెఫినేషన్లోకి వచ్చిన మెటీరియల్స్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. గాంజా, NDBL and some drugs what we use it as medicine. సో ప్రిస్క్రిప్షన్తో తీసుకుంటే అది మెడిసిన్, ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుంటే ఇట్స్ ఎ డ్రగ్. అలానే అందులో మనకి ఈవెన్ స్టేషనరీ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. అది నార్మల్గా చూస్తే ఇట్స్ ద స్టేషనరీ ఐటమ్, ఎస్పెషల్లీ వైట్నర్స్. బట్ అది ఇన్హేల్ చేస్తే ఇట్స్ ఎ డ్రగ్. అలానే మనం ఏదైతే ఇంట్లో యూజ్ చేసే పెయింట్స్ ఉన్నాయో అది కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే కొన్ని బ్రాండ్స్ ఆఫ్ పెయింట్స్ని ఇన్హేల్ చేస్తే ఎక్కువ సెడేషన్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ యూసెస్లో ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఒకరు పెయింట్స్ ఇన్హేల్ చేస్తున్నారు, లేకపోతే మన స్కూల్ బ్యాగ్లో వైట్నర్ పెట్టుకొని ఇన్హేల్ చేస్తున్నారు అని అంటే అది పోలీస్ వచ్చి దాన్ని ఐడెంటిఫై చేయరు. అక్కడ ఉన్న టీచర్ ఐడెంటిఫై చేయాలి, ఫ్యామిలీ ఐడెంటిఫై చేయాలి. సో స్టిల్ వీ నీడ్ సమ్ మోర్ ఎఫర్ట్స్ and serious efforts from all the department. So next time నుంచి ప్లీజ్ కాల్ ఈ కొన్ని కెమికల్స్ని కానీ యాడ్ చేస్తే వాళ్ళు రిపీటెడ్గా అది తినాలి అని అనిపిస్తుంది. సో ఎంతో కొంత డ్రగ్ ఉందన్నమాట. డోపమైన్ రిలీజ్ చేయడాన్ని మోటివేట్ చేసే సమ్ మెటీరియల్స్ దే ఆర్ యాడ్. సో మీరు దేనికైతే డోపమైన్ రిలీజెస్ ఎక్కువ ఉంటుందో దట్ ఈస్ డ్రగ్. am I right? So the things which improves dopamine releases, they wanted to take it again and again. Once they started using that, every time they wanted to take much more. Basically, manam narcotic drugs influence manam tagginchadaniki every month madam chairmanship lo manam we do this meeting. దీన్ని మనము all departments lo దీన్ని కష్టపడి మనందరం కూడా రెగ్యులర్ ఫీచర్ కింద తీసుకుంటే తప్ప మనము ఏదైతే మన సమాజం ఉందో దానిలోంచి దీన్ని బయట పెట్టలేము. బికాస్
చాలా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ అంతా సఫర్ అవుతున్నారు. యూ కెన్ అండర్స్టాండ్ ద ఫేట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా.